కొట్టు బాబు, ఇంకో 4 పీకు. నువ్వేం పెళ్ళానివే రత్నం? నా మొగుడిని కొట్టదు బాబు అని చెప్పకుండా ఇంకా కొట్టంటావేంటి? ఓరి నాయనో, నీ బుర్రకి తట్టిన చెత్త ప్లాన్ వర్కౌట్ అయ్యుంటే అందరం చచ్చుండేవాళ్ళం. నువ్వు కాదేశ్ బాబు, నేను కొడతానుండు, నువ్వు తప్పుకో. ఆపవే రత్నం, కొట్టకే. అయ్యో అబ్బా, ఆపవే రత్నం, ఆపు. ఇదిగో యశో, నా కోట అయిపోయింది, ఇక మారుతిరావు సంగతి చూడు. ఈ బాంబు ప్లాన్కి నాకు ఏంటి సంబంధం లేదు. ఇదంతా పొలిటీషియన్ దే. అతనికి డబ్బులు కూడా ఇచ్చుకోండి. దీంతో నీకే సంబంధం లేకపోయినా ఈ పొలిటీషియన్తో సహచర్యం చేస్తున్న యదవ్వి కదా నువ్వు. పైగా వీళ్ళందరికీ నువ్వు బాసువి, మా నాశనం కోరుకునే మనిషివి. యాక్చువల్గా అయితే ఈ పొలిటీషియన్ కంటే మా కోతి మావకే ఎక్కువ కోటింగ్ పడాలి యష్. నా ఒక్కడికే ఎందుకమ్మా? నువ్వు చెడిపోయింది కాక వీళ్ళందర్నీ చెడగొట్టావు కదా. నీ పాడు ఆలోచనలతో వీళ్ళ మైండ్ని పాడు చేసావు. అందుకే నీకు ఎక్స్ట్రా కోటింగ్. యష్ ఇచ్చేయ్. 4 పీకు. బాబు, నా కోటింగ్ అయిపోయింది, ఇక మధువే బ్యాలెన్స్. ఏంటి మావయ్య నువ్వు? జరిగిన దాంట్లో నా భాగం కానీ నా భాగస్వామ్యం కానీ ఏమీ లేదు కదా. మన ఇన్వాల్వ్మెంట్ ఏం లేకపోయినా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో డబ్బులు తినాలి, తప్పదు. మావయ్య సింధు, ఆడవాళ్ళ మీద నేను చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. అస్సలు కాదు యష్. అందుకే నేను చేయి చేసుకోవడమే కరెక్ట్. సింధు, నువ్వు నన్ను కొట్టకమ్మా, నేను మీ మేలు కోరే మనిషిని. మాకు తెలుసు రత్నమక్క, మీరు మంచివారు, పైగా అమాయకులు. మిమ్మల్ని మేమేమీ చెయ్యం, మీరు భయపడకండి. థ్యాంక్స్ అమ్మా. హే, ఇప్పుడు నాకొచ్చే కోపానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడే చంపేయాలన్నంతగా నా రక్తం మరిగిపోతుంది. మీరు చేసిన దుర్మార్గాలకి ఒక్కసారిగా మీరు చావకూడదు. జైల్లో కూర్చొని చేసిన తప్పులకి పశ్చాత్తాపడుతూ జీవితాంతం కుళ్ళి చావాలి. అందుకే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఏయ్ కోతిమావా, నిజానికి నా భర్త బెయిల్ మీద బయటికి రాగానే నిన్ను చంపేస్తానన్నాడు. నేనే ఆపాను. ఎందుకో తెలుసా? నువ్వు చస్తే నువ్వు దాచిపెట్టిన డబ్బు గురించి తెలియకుండా పోతుంది కదా, అందుకే వద్దన్నాను. థ్యాంక్స్ గోడ్లా. బాబు, ఇంతకీ ఆ బాంబు ఎలా మిస్ అయింది? నువ్వు ఆ ఉట్టిలో పెట్టించిన బాంబు ఎలా మిస్ అయిందని అడుగుతున్నారు, చెప్పనా? యష్ సిద్ధార్థ్కి కాల్ చేసి రేపు జడ్జి గారు అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పాడు కదా. మరి రేపు జడ్జి గారికి ఆ డబ్బు హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. అందుకే మీ తమ్ముడు సింధు ఆ ఏర్పాట్లలో ఉన్నారు. నాకు తెలిసి నీ పెళ్ళాం ఈ ఒక్క రాత్రే నీతో ఉండేది. రేపు ఉదయాన్నే ఈ దుష్టత్రయం జైలుకు వెళ్ళడం ఖాయం.
యష్ సింధు కలిసి ఏదైనా సాధించాలి అనుకుంటే తప్పకుండా సాధించి తీరతారు. అమ్మా, నీచ నికృష్ట మధు, ఊచలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉండు. ఇక నీ జీవితం జైలు జీవితమే. నాకు నిద్ర వస్తుంది. నేను వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాను. అసలు మీకెలాగో ఈ రాత్రికి నిద్రాయోగం లేదనుకో, బ్యాడ్ నైట్, అశుభ రాత్రి. తేజ, మీ అమ్మ ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది అంటే ఆ డబ్బు గురించి మీ తమ్ముడి వాళ్ళకి తెలిసిపోయి ఉండాలి తేజ. మా మావయ్య ఆ డబ్బు ఎక్కడ దాచాడో మనకు కూడా చెప్పలేదు. నిజంగా ఆ డబ్బు దాచిన ప్లేస్లోనే ఉందా, లేక మీ తమ్ముడు వాళ్ళు కొట్టేశారా? యష్, మా కోతి మామ శ్మశానానికి వచ్చి ఇక్కడ తవ్వుతున్నాడంటే డబ్బంతా ఇక్కడే దాచిపెట్టాడా? మీ మావకి ఏదో తెలివితేటలు ఎక్కువ కదా. శ్మశానంలో దాస్తే ఎవరికి అనుమానం రాదు, పైగా ఎవరూ కనిపెట్టలేరు అని ఇదే సేఫ్ ప్లేస్ అని దాచిపెట్టుంటాడు. చూద్దాం. ఎవరక్కడ? బయటికి రండి. ఇక్కడ ఎవరో ఉన్నారని నాకు తెలుసు. మర్యాదగా బయటికి రండి. ఏటి కోడలా, నన్ను చూసి షాక్ అయ్యారా? నేను వెళ్ళిపోయాను అనుకున్నారు కదూ? పాలా పోయినట్టు డ్రామా చేశాను. ఈ మామతో పెట్టుకుంటే
మీకు షాకులు షేకులే మిగులుతాయి. సిందా, ఓయ్ సిందా, గతంలో నువ్వు ఒక డైలాగ్ చెప్పో గుర్తుందా? డబుల్ అదర్స్ అని. ఇప్పుడు నేను చేసింది ట్రిపుల్ 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 అదర్స్ కదా, అదర్స్ కదా, అదర్స్ కదా. ఏటి కోట్ల, రేపటికల్లా డబ్బు హ్యాండ్ ఓవర్ చేస్తామని జడ్జి గారు అపాయింట్మెంట్ తీసుకున్నారంట కదా. ఏటి ఏటి మళ్ళీ షాక్ అయ్యారా? ఈ విషయం నాకెలా తెలిసిందానా? మీకు మీ లాయర్ ఉంటే నాకు నా లాయర్ ఉంటాడు కదా. నన్ను బోల్తా కొట్టించి డబ్బులు కొట్టేద్దామని ప్లాన్తో వచ్చారా? నన్ను బోల్తా కొట్టించడం మీ వల్ల కాదు కదా, మీ జేజమ్మ వల్ల కూడా కాదు. హలో, డబ్బు నేను ఇక్కడ దాచలేదు, వేరే చోట దాచాను. అది ఎక్కడుందో చెప్పమంటావా? చెప్పనా? చెప్పను. ఏంటి, ఆ రత్నం ద్వారా నన్ను ట్రాప్ చేద్దాం చూశారు కదా, అందుకే రివర్స్లో మీరే నా ట్రాప్లో పడేలా చేశాను. మీకు డబ్బు దొరకకపోగా మీరు అర్ధరాత్రి శ్మశానంలో సమాధులు తవ్వడం ఆ రాజ్య చూసేసింది. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా. నాతో గేమ్ ఆడాలని చూశారు, మీకు తెలియకుండానే నేను ఆడిన గేమ్లో ప్లేయర్లు అయిపోయారు. రేపు జడ్జి గారికి ఏడు చెబుతారు? అసలు కథ రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. ఉంటాను కోళ్ళ, నాకు బాగా నిద్ర వస్తుంది, లేట్ అయిపోయింది, బజ్జో వాళ్ళు. నేను అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టింది రో బుల్బుల్ పెట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టింది రో బుల్బుల్ పెట్ట. యష్ 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 రే, ఏంట్రా తాగొచ్చావా? యష్ ఎలా ఉండాల్సిన వాడివి ఎలా అయిపోతున్నావు అసలు? మళ్ళీ తాగుడు ఎప్పటి నుంచి మొదలు పెట్టావురా? అత్తయ్య, యష్ని ఇప్పుడేమీ అడగకండి, తన పరిస్థితి బాగోలేదు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి పడుకోండి అత్తయ్య. అది కాదమ్మా, మందు మానేశానని చెప్పినవాడు మళ్ళీ ఇలా తాగి రావడం ఏంటమ్మా? అత్తయ్య ప్లీజ్ అర్థం చేసుకోండి, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సమస్యలన్నీ సాల్వ్ అయ్యాయి అనుకుంటే మళ్ళీ వీడు ఇలా తయారవుతున్నాడేంటమ్మా? ప్లీజ్ అత్తయ్య, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను.
సారీ సింధు. అప్పటికి నేను యష్కు చెప్తూనే ఉన్నాను, వద్దురా మందు తాగొద్దు అని. అయినా నా మాట వినలేదు. ఆయన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చావు. థ్యాంక్స్ భాస్కర్. యష్ పద. సింధు, ప్రాబ్లమ్స్తో నా మైండ్ అంతా చాలా బరువుగా అనిపించింది. స్ట్రెస్తో తల బద్దలైపోతుంది. ఆ స్ట్రెస్ అలా తగ్గించుకోవాలో తెలియక తాగేసాను. సారీ సింధు. ఏయ్, యష్ జాగ్రత్త యష్. ఏంటిది? పడిపోతావు యష్. పడిపోయినా పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదా సింధు. రా యష్. జాగ్రత్త. యష్ నువ్వు కూర్చో. సారీ సింధు. యష్ నేను నీకు భోజనం తీసుకొస్తాను. వద్దు సింధు, నాకు తినాలని లేదు. తినకుండా ఆకలితో ఎలా పడుకుంటావు? కొంచెం పెరుగన్నమైనా తిను ప్లీజ్ యష్. నేను త్వరగా తీసుకొస్తాను. యష్ తిను. నువ్వు వద్దని చెప్తే వినండి సింధు. నా బంగారం కాదు, కొంచెం తిను. ఇంకా చాలు సింధు. ఈ ఒక్క ముద్ద తిను. రిషి, శశి, మీరు ఇంకా పడుకోలేదా? అమ్మా, నాన్నెందుకు ఇలా ఉన్నారు? నాన్నకేమైందమ్మా? మీ నాన్నకేం కాలేదమ్మా, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంతే. రాత్రి నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు అసలా. అలా తాగేసి మత్తులో ఇంటికి రావడం ఏంట్రా? నిన్న పరిస్థితిలో చూసి సింధు పిల్లలు ఎంత బాధపడ్డారో తెలుసా? సింధు అయితే రాత్రంతా నిద్రపోకుండా నీ పక్కనే కూర్చొని ఏడ్చిందిరా. నిర్దోషిగా కేసు నుంచి నిన్ను బయటికి తీసుకురావాలని సింధు ఎంతో ప్రయత్నం చేస్తుంటే తనకు సహకరించాల్సింది పోయి తాగేసోస్తావా? నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు ఇలా జరగదు. ఇంకోసారి నువ్వు తాగినట్టు తెలిస్తే నేను అస్సలు ఊరుకోను. డబ్బు దొరుకుతుందనే కాన్ఫిడెన్స్తో జడ్జి గారు అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండి తాగేశానమ్మా. సమస్యలు అసలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదమ్మా.
అందుకని తాగేస్తావా? నీ భార్య పిల్లలకిచ్చిన మాట కూడా మర్చిపోతావా? సమస్య లేని మనిషి అంటూ ఎవరు ఉండర్రా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. తాగితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటే ప్రతి ఇంట్లో తాగుబోతులే ఉంటారా. తప్పైందమ్మా, మళ్ళీ మందు జోలికి వెళ్ళను. నన్ను క్షమించమ్మా. నీ సమస్యలన్నీ తీరిపోయి నీ భార్య పిల్లలతో నువ్వు సంతోషంగా ఉండటమేరా నాకు కావలసింది. సర్లే, కాఫీ తాగి త్వరగా ఫ్రెష్ అయ్యిరా. అందరం కలిసి టిఫిన్ చేద్దాం. సరే. అత్తయ్య, ఏంటత్తయ్య బాధపడుతున్నారా? అక్కడేమో మీ పెద్ద కొడుకు పాలు తాగి మత్తుగా పడుకున్నాడు. ఇక్కడేమో మీ చిన్న కొడుకు మందు తాగిన మత్తులో తల పట్టుకుని హ్యాంగ్ ఓవర్ ఫీల్ అవుతున్నాడు. మంచి ముహూర్తమని చెప్పి నన్ను ఇరికించి ఇబ్బంది పెట్టాలని చూశారు. మీరు ఓడిపోయారు. నేనే గెలిచాను. ఎప్పటికైనా మీ చిన్న కొడుకు జైలుకి వెళ్ళక తప్పదు. ఇంట్లో ఉండే మీ పెద్ద కొడుకు నా కొంగు పట్టుకొని నా వెనుకాల తిరగక తప్పదు. మీ పరువు తీసి మీ కుటుంబాన్ని రోడ్డుకేడుస్తాను. ఈ మధులత పగ ప్రతీకారానికి మీరు మీ కుటుంబం బలవ్వక తప్పదు. ఏంటే ఎక్కువ వాగుతున్నావు? నీకొక్క మాట అత్తయ్య గురించి గాని మా కుటుంబం గురించి గాని తప్పుగా మాట్లాడావో నీ ప్రాణం తీస్తాను. ఆ డబ్బు మాకు దొరకకుండా చేసి నా భర్తని మళ్ళీ జైలుకి పంపించాలనే కదా మీ దుష్టత్రయం ప్లాన్ చేస్తున్నారు. ఎలా అయినా సరే ఆ డబ్బుని దక్కించుకుని తీరుతాను. ఓటమి అన్నది గెలుపుకి తొలిమెట్టు. నీ మెళ్ళో ఉన్న తాళికి గౌరవం ఇవ్వవు, కట్టుకున్న భర్తకి విలువనివ్వవు, అత్తింటి మర్యాద నిలబెట్టవు. ఈ ఇంటి కోడలు కావడం అనేది నీ అదృష్టం. ఆ అదృష్టాన్ని చేజేతులారా నువ్వే నీ దురదృష్టంగా మార్చుకుంటున్నావు. దానివల్ల నష్టపోయేది నువ్వే, గుర్తుపెట్టుకో. మమ్మల్ని రోడ్డు మీదకి లాగడం కాదు, ఏ ఆరాధ్యనైతే నువ్వు అడ్డు పెట్టుకుని మమ్మల్ని సాధిస్తున్నావో అదే ఆరాధ్య చేత నిన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిస్తాను. జరిగేది జరగబోయేది ఇదే. వెళ్ళ. ఆ డబ్బుని దక్కించుకుని తీరుతాను. అమ్మా ఆరాధ్య, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? బాబాయ్ నా మీద పెద్ద పెద్ద కేకలు వేస్తూ నన్ను తిట్టాడమ్మా. శ్మశానంలో ఏం చేస్తున్నారో మనం చూసాం కదా. రాత్రి తాగి ఇంటికి రావడం కూడా చూశాను. రిషి శశికి ఉన్నదే కదా మనం చెప్పింది. అదేదో తప్పైనట్టు
బాబాయ్ నా మీద అరుస్తాడేంటి? వాళ్ళంతేనమ్మా. తప్పులన్నీ వాళ్ళు చేసి మనల్ని తప్పు పడతారు. ఊరుకో, ఏడవకో. అమ్మా ఆరాధ్య, బాధపడకమ్మా. మీ బాబాయ్కి నేను చెప్పాను, ఇంకెప్పుడు నిన్ను అరవడం గాని తిట్టడం గాని చేయరమ్మా. ఇందాకేమో నీ భర్తతో దగ్గరుండి ఆరాధ్యని తిట్టించావు. ఇప్పుడొచ్చి ఏమీ తెలియని దానిలా సానుభూతి చూపిస్తూ బోతరుస్తున్నావా? అసలు ఆరాధ్యని నన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది ఇందుకే కదా. మమ్మల్ని అవమానించి బాధపెట్టి నువ్వు సంతోషపడాలని కదా. అమ్మా, మనం ఇక్కడ ఉండొద్దు, వీళ్ళకి దూరంగా వెళ్ళిపోదాం. ఆరాధ్య, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదమ్మా. ఈ ఇల్లు నీది, కానీ ఇంట్లో మనుషులే, నా వాళ్ళు కాదు. మీ బాబాయ్ నీ మీద కావాలని అరవలేదమ్మా. మీ బాబాయ్ చాలా మంచివారు. నువ్వే ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదమ్మా. నన్ను టచ్ చేయకు, దూరంగా ఉండు. తిట్టేది మీరే, ప్రేమ చూపించేది మీరే. సింధు చూపించేదంతా దొంగ ప్రేమమ్మా. ఏంటి సింధు అంత కోపంగా చూస్తున్నావు? ఆరాధ్య ఉన్నదే అన్నది, నేను ఉన్నదే కదా అన్నాను. దానికి అంత సీరియస్ అవుతున్నావేంటి? నా కూతుర్ని కాస్త ప్రశాంతంగా ఉండని. నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళు. అమ్మ చెప్తుంటే వినపడ్డం లేదా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా ఆరాధ్య, ఇంకా ఉన్నావేంటి? వెళ్ళు. బాధపడకమ్మా, నీకే అమ్ముంది కదా. ఇక నుంచి ఇంట్లో నిన్ను ఎవ్వరేమన్నా సరే నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోకు. నాకు నువ్వు, నీకు నేను అన్నట్టుగా ఉందాం. నీ గురించి ఈ ఇంట్లో ఆలోచించేది నేనొక్కదాన్ని మాత్రమే. సరే, కాసేపు బయటకెళ్దామా? పద. అమ్మా సింధు, ఏంటమ్మా బాధపడుతున్నావు? ఆరాధ్య ఏమైనా అందా? ఆరాధ్య నన్ను ఏమన్నా అన్నా నేను పట్టించుకోనత్తయ్యా. కానీ ఆ మధు మన గురించి లేనిపోయినవన్నీ కల్పించి చెప్పి ఆరాధ్య మనసులో విషం నింపుతుంది. మధు చెప్పే మాటలకి ఆరాధ్య ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ప్రతి విషయంలో ఆరాధ్య మన గురించి నెగిటివ్గానే ఆలోచిస్తుంది. అదే నాకు బాధగా ఉందత్తయ్యా. ఆ మధు మాయలో నుంచి మన ఆరాధ్యని ఎలా బయటికి తీసుకురావాలో నాకు అర్థం కావడం లేదు. ఇంత చిన్నదానికి నువ్వెందుకమ్మా బాధపడ్డాం? నేనున్నాను కదా. ఆ మధు సంగతి నాకొదిలే, నేను చూసుకుంటాను. నువ్వు చెప్పినట్టే ఆరాధ్య నుంచే దానికి చెక్ పెడదాం. దాన్ని ఎలా ఆడుకోవాలో, దానికి ఎంత నరకం చూపించాలో అంతకంటే ఎక్కువ చూపిస్తాను. అసలు ఏం చేయబోతున్నారత్తయ్య?